వెల్కమ్ టు V3 న్యూస్ దక్షిణ సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ పాలనలో మత ఘర్షణలు, రౌడీయిజానికి తావులేదు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స్పష్టీకరణ. జగనన్న ఇందిరమ్మ లేఅవుట్లలో పొడికతీతకు నిధులివ్వండి. హౌసింగ్ సమీక్ష సమావేశంలో కైకలూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు వినతి. కార్మికుల మందులను కొల్లగొడుతున్న కార్మిక మంత్రి. యువగలం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆరోపణ. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై జీవో విడుదల చేయాలి. తెలంగాణ వీఆర్ఏ హక్కుల సాధన సమితి నేతల డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ పండుగైనా కుల మతాలకు అతీతంగా జరుపుకుంటామని, కానీ ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు మత ఘర్షణలు రెచ్చగొట్టాలని చూశాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మత ఘర్షణలు, రౌడీయిజానికి ఎక్కడ తావులేదని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం అందజేసిన రంజాన్ తోఫాలను బోరబండ డివిజన్లో ముస్లింలకు ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు విజయ్ కుమార్, డివిజన్ కోఆర్డినేటర్ విజయ్ సింహ, ఇన్ఛార్జి సిరాజ్, షరీఫ్, ఫయాజ్ ఖాన్, బైక్, మొయస్, ఇర్ఫాన్, గౌస్, సత్తార్, యూసుఫ్, దేవమణి ధర్మ, బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో 48 జగనన్న లేఅవుట్లలో, 2 ఇందిరమ్మ లేఅవుట్లలో పొడికతీతకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు జిల్లా హౌసింగ్ సమీక్ష సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పలు మండలాల్లో 8 గ్రామాల్లో 14 ఎకరాలు భూసేకరణ చేసి అర్హులకు ఇల్లు పట్టాలు ఇవ్వాలని, సొంత స్థలాలలో ఇల్లు నిర్మించుకునే వారిలో మరో 1000 మందికి అవకాశం కల్పించాలని, లేఅవుట్ పూడికల్లో సినరైజ్ ఛార్జీలు మినహాయించకుండా బిల్స్ ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఎండి లక్ష్మీ షా, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గృహ నిర్మాణ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా సంధ్య తదితరులు పాల్గొన్నారు. కార్మిక శాఖ మంత్రి కార్మికుల మందులను కొల్లగొడుతున్నారని, కర్ణాటక మద్యం, బియ్యం అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆరోపించారు. యువగలం పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పల్లెదొడ్డి, గదరేల, దేవరకొండ మీదుగా పర్యటించారు. దేవరకొండలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ,
మంత్రి రైతుల భూములను కబ్జా చేశారని, తానే ఆ భూములను కొని రైతులకు ప్రదానం చేస్తానని అన్నారు. ఎస్సీ, బీసీ, మైనారిటీలు, రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 2024లో ఆలూరు గడ్డపై టీడీపీ జెండా ఎగురుతుందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, పార్టీ ఆలూరు ఇన్ఛార్జి కోట్ల సుజాతమ్మ, కేఈ శ్యాంబాబు, వైకుంఠం మల్లికార్జున, వైకుంఠ జ్యోతి, కప్పట్రాల బొజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ వీఆర్ఏ హక్కుల సాధన సమితి చైర్మన్ విజయ్, నాయకురాలు లక్ష్మి డిమాండ్ చేశారు. వీఆర్ఏల భవిష్యత్తు కార్యాచరణపై హైదరాబాద్ బాగ్లిగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విస్తృతి స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మునుగోడు ఉప ఎన్నిక తర్వాత వీఆర్ఏలకు పదోన్నతులు, పే స్కేల్ అమలు చేశామని చెప్పిన మంత్రి కేటీఆర్ 5 నెలలు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23,000 మంది వీఆర్ఏలను ఐక్యం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై జీవోని విడుదల చేసి అమలు చేయాలని, లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో విధులు బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. నా పేరు ఆర్ విజయ్, తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏల హక్కుల సాధన సమితి రాష్ట్ర చైర్మన్. ఈరోజు వీఆర్ఏల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనగా మాకు సీఎం కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ హామీలు ఇచ్చి హామీలాగే ఆగిపోయినాయి. తక్షణమే ఆయన ఏదైతే ఒప్పుకున్నాడో పే స్కేల్ కానీ, ప్రమోషన్స్ కానీ, వారసులకు ఉద్యోగాలు కానీ దాన్ని తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికీ మునుగోడు ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన కేటీఆర్ ఇప్పటికీ 5 నెలలు గడుస్తున్నా ఏంటి ఉలుకుపలుకు లేదు. కాబట్టి మేము రాబోయే రోజుల్లో కూడా మా వీఆర్ఏల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ప్రతి ఉమ్మడి జిల్లా తిరుగుతూ అందరినీ బలోపేతం చేసుకుంటూ
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఎల్ని అందరిని కూడా ఐకమత్యం చేసి రాబోయే రోజులు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా సమస్యలు పరిష్కరించకపోతే ఇంద్రపార్క్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వానికి. వీఆర్ఎల్ ఐక్యత, వీఆర్ఎల్ ఐక్యత. నా పేరు లక్ష్మి అండి. ఈరోజు జరుపుకుంటున్న వీఆర్ఏ సమావేశము మాకు ఎందుకు పెట్టుకున్నామంటే వీఆర్ఎల్కి ఇచ్చిన హామీ ఒకటి ఏది కూడా అమలు కాకపోవడము. ఈరోజు సీఎం గారు స్వయాన తన తనయుడైన కేటీఆర్ గారు పిలిచి మాకు అన్ని విధాలుగా హామీలు నెరవేరుస్తామని చెప్పి కూడా నవంబర్ నుంచి ఇప్పటికీ 4 months అవుతుంది, 5 months ఇప్పటికీ ఎలాంటి హామీ లేదు, జియోలు కూడా రాలేదు. దీనికి ప్రత్యేకంగా కాళ్ళు అడ్డం పెడుతున్న ట్రీజా ప్రతిసారి ఏంటంటే రావడం జియో ఏదో ఒక విధంగా ఆగిపోతుంది. ఇది ట్రీజా మాకు హెల్ప్ చేస్తుందా, అగేన్స్ట్గా ఉందా అనేది మాకైతే చాలా పెద్ద డౌట్గా ఉంది సార్. మేము ఓపెన్గా చెప్తున్నాము, ఇప్పుడు ఈ వీఆర్ఏ సమస్యలు పరిష్కారం కాకపోతే మాత్రం రాబోయే ఎలక్షన్స్లో ఎలాంటి ఎలక్షన్స్ డ్యూటీ కూడా మేము నిర్వహించము. మా విధుల బహిష్కరణ మేము ఈ స్టేజ్ నుంచి మేము ఈరోజు అనౌన్స్ చేస్తున్నాము. బిఎల్ఓ డ్యూటీస్ ఉంటాయి సార్, ఈవీఎంస్ మోస్తారు, వీఆర్ఎస్ 24/7 డ్యూటీ ఉంటుంది సార్. దానికి కూడా ఎక్కడ కూడా అకౌంటబిలిటీ ఉండదు, అది ప్రాబ్లం సార్. ఎలక్షన్ ఫండ్ వస్తుంది కానీ ఎక్కడ కూడా వీఆర్ఎస్కి అలాట్మెంట్ ఉండదు సార్. ఇలా వర్కర్స్ని పెట్టి చేయించుకోవాల్సిన పని వీఆర్ఎస్తో చేపిస్తున్నారు. ఎదుటి వారి ఆకలి దప్పులను బాధలను గుర్తించి సాటి మనుషుల పట్ల ప్రేమ, దయ, జాలి గుణంతో చేతనైనంత దానం అందించినప్పుడే నిజమైన మానవత్వం అవుతుందని బాపట్ల ఎమ్మెల్యే కొన రఘుపతి అన్నారు. బాపట్ల పట్టణంలోని జమీదార్పేట, ఇస్లాంపేట మసీదులలో పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాసాల దీక్ష చేస్తున్న ముస్లింలకు ఆయన ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థన, దువా చేశారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ కమిటీ అధ్యక్షుడు షేక్ జిలానీ, ముస్లిం పెద్దలు రహీం జానీ, వైసీపీ మైనారిటీ నాయకుడు సయ్యద్ పీర్, వైసీపీ మండల అధ్యక్షుడు పోకి రాఘవరెడ్డి, నాయకులు ఇనుగులూరి మల్యాద్రి, కాగిత సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లిలోని ఎన్నవ తల్లి గుట్ట మీదున్న హజరత్ నురుద్దీన్ ఖాద్రి బాబా రెహమతుల్లా అలే దర్గాలో పీఠాధిపతి అంకుశావళి ఏర్పాటు చేసి ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరంగల్ మండల పరిధిలోని 3-14 డివిజన్ల ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ కానుకలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జన్ను శిబారాణి, అనిల్ కుమార్, పిఎస్సిఎస్ చైర్మన్ ఈట్యాల హరికృష్ణ, డైరెక్టర్ లింగంకోటి, 3వ డివిజన్ అధ్యక్షుడు నేరెళ్ల రాజు, మాజీ కార్పొరేటర్ వీర భిక్షపతి, పార్టీ డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా మైనార్టీ సోదరులకు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇఫ్తారు విందు స్వీకరించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక నూతన సాంప్రదాయం, ఒక కొత్త ఒరవడి తెలంగాణ రాష్ట్రంలో ఏ పండగైనా ప్రభుత్వ పరంగా నిర్వహించాలి. అది రంజాన్ కావచ్చు, క్రిస్టమస్ కావచ్చు, బతుకమ్మ కావచ్చు, లేదా ఇతరత్ర పండుగలు కావచ్చు. ఈ రాష్ట్రంలో ఉన్న బిడ్డలందరూ సమానమే. కులాల మధ్య, మతాల మధ్య తారతమ్యం లేకుండా ప్రభుత్వ పరంగా మంచి కార్యక్రమాలు చేసే కార్యక్రమం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. గతంలో మనందరికీ తెలుసు, సమైక్య రాష్ట్రంలో మత కల్లోలాలు, మర్డర్లు, 144 సెక్షన్లు, కర్ఫ్యూలు. ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నేటి వరకు ఈ రాష్ట్రంలో హిందూ ముస్లిం భాయిగానే మనం నిలిచినాం. అదేవిధంగా ముందుకు పోతున్నాం. ప్రతి సంవత్సరం ఈ పవిత్ర మాసమైన రంజాన్ మాసంలో మరి మా ముస్లిం సోదరులు ఉపవాసాలతో మరి ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ ప్రజలందరూ కూడా బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లాహ్ని తెలియజేసుకునే ఈ పవిత్ర మాసంలో మరి ప్రభుత్వ పరంగా వారిని కలిసి దుస్తులు అందించి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి అంత్యక్రియలు ఆమె స్వగ్రామం తెన్నెకల్లో జరిగాయి. ఆమె కుమార్తె హిమా వర్షిణిరెడ్డి అనుచరులు, అభిమానులు, బంధుమిత్రుల విషాద ఛాయలు జనసంద్రం నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె పార్థివ దేహాన్ని కడసారి వీక్షించేందుకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎర్రగట్టుగుట్ట దేవస్థానం ఫంక్షన్ హాల్లో ఈ నెల 22న జరగబోయే సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క పాదయాత్ర గురించి చర్చించేందుకు వీలుగా వరంగల్ జిల్లా హసన్పర్తి మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు కోరెడ్డి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నమిండ్ల శ్రీనివాస్, హన్మకొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగేలపల్లి తిరుపతి, హసన్పర్తి మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు బల్సుపూరి శ్రీనివాస్, జోరికపూల, సోరం చరణ్, జున్ను రవీందర్ తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర చేస్తూ ఉంటే ఆ పాదయాత్ర 22 నాడు మధ్యాహ్నం 2 గంటలకు బావుపేట క్రాస్ దగ్గర ఉన్నటువంటి మన బార్డర్లో మరి వరంగల్లోకి ప్రవేశం చేస్తారు. వారిని మరి ఆ యాత్రను దిగ్విజయంగా జరగాలంటే విజయవంతమైనటువంటి మరి ఒక కార్యక్రమాన్ని ఇక్కడ మేము
అసంపర్తిలో ఒక కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ మీటింగ్కు జిల్లాకు సంబంధించినటువంటి మేధావులు, పుర ప్రముఖులు, విద్యార్థులు, ముఖ్యంగా మరి ప్రజల మీద అభిమానం ఉండి పోరాట స్ఫూర్తి కలిగినటువంటి వరంగల్ జిల్లా వాసులందరినీ ఆహ్వానిస్తున్నాం. యాత్రలో పాల్గొనాలని, యాత్రను విజయవంతం చేయాలని, మరి ముఖ్యంగా వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి మోడీకి ఆదాని అంబానీ ఉన్నట్టు మన రమేష్కు మరి కేటీఆర్ కుటుంబం అండ, కేసీఆర్కు బినామీగా ఉన్నటువంటి రమేష్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి ఆయన పేద ప్రజల నుంచి గుంజుకున్నటువంటి దాదాపు 1000 ఎకరాల భూమిని మరి ప్రజలకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాం. తప్పకుండా ప్రజలకు అన్యాయంగా అక్రమంగా ఈ భూములన్నింటినీ గుంజుకొని మరి విలాసవంతమైనటువంటి 4 భవనాలను కట్టుకొని పరిపాలనలో ప్రజలకు చేయాల్సినటువంటి మేలు విడిచిపెట్టి మరి ఒక ఎమ్మెల్యేనే ఈ మొత్తం వర్ధనపేటలో ఉన్నటువంటి భూములన్నింటినీ కబ్జా చేసి మరి రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే మీద మరి ప్రజలందరికీ తెలియజెప్పేటటువంటి ఒక కార్యక్రమం. ముఖ్యంగా మేము గత 2-3 సంవత్సరాల నుంచి మరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏమైనా జరిగిందా గత 9 సంవత్సరాల నుంచి అంటే ఎక్కడ వేసిన ముంగడు అక్కడే ఉన్నది. అభివృద్ధి అనేది ఒక ఎమ్మెల్యేనే అభివృద్ధి చెందింది తప్ప మరి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది జరగలేదు. ఆయనకు ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ ముందు రోడ్లు దొబ్బుతాడు చేస్తాడు, ఒక్కటే కార్యక్రమం. ఇప్పటికీ మరి మొట్టమొదట వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం సిఎల్పి నాయకులు మన్ను బట్టి విక్రమార్క గారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులైనటువంటి రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి భారతదేశ సంపదనంతా ఆదాని అంబానీలకు దోచిపెడుతున్న తరుణంలో కులాలు, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన పెట్టి పరిపాలన సాగిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని హాస్య జోడో అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రజలందరినీ కలిసికట్టుగా జీవించే విధంగా సోదర భావంతో స్నేహపూర్వకంగా మరి ప్రాంతాలు వివిధ వర్గాల ప్రజలందరూ కలిసిమెలిసి జీవించాలని హాస్య జోడో యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దాదాపు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారిని ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలను, అన్యాయాలను మరి బీజేపీ ప్రభుత్వం సిబిఐ, ఈడీలను రాజకీయ సంస్థలుగా మార్చి ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయించి ప్రతిపక్ష నాయకులందరూ దోషులే, వారందరికీ మరి ఏదో రకంగా ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులను చేసి మరి పరిపాలిస్తున్న ఈ తరుణంలో నారాయణపేట జిల్లా బోయన్పల్లి గ్రామ చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు మరణించారు. ఈతకు వెళ్లి 3 చిన్నారులు గల్లంతు కాగా వీరిని కాపాడబోయిన వారి తల్లి కూడా మృతి చెందింది. మొత్తం కుటుంబంలో 4 మృతి చెందడంతో స్థానిక విషాద ఛాయలు అలుముకున్నాయి.
విఓఏల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె ప్రారంభించారు. ఐకేపీ విఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విఓఏలకు 10,000 వేతనం పెంచుతున్నామని చెప్పి నేటికి అమలు చేయడం లేదని మండిపడ్డారు. సాధారణ బీమా, ఆరోగ్య బీమా 10 లక్షల వర్తింపజేయాలని, అర్హులైన విఓఏలను సీసీలుగా ప్రమోషన్స్ ఇవ్వాలని, లేదంటే రాబోయే ఎన్నికల్లో తమ ఉద్యోగ సంఘాల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. నమస్కారం అండి. నా పేరు శ్రీలకృష్ణ. మల్పల్లి గ్రామం మైబాద్ మండలానికి వివోఏలుగా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మేము గత 20 ఏళ్ల నుంచి వివోఏలుగా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క సభ్యురాలకి లోన్లు ఇప్పించుడు కానీ గ్రామంలో ఉన్న ఏ యాక్టివిటీస్కైనా మేము గ్రామాల్లో ప్రజలకు చేరవేసి ఏ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి ముందుంటామండి. గవర్నమెంట్ చేసే ఏ పథకాలు అయినా కట్టి వెళ్ళి కావచ్చు, ఆధార్ లింకే కావచ్చు, బ్యాంకు లింకేజ్ అయినా దేనికైనా మేమే ముందు నడుపుతాము. కాకపోతే మమ్మల్ని ప్రభుత్వం అనేది గుర్తించుకోలేకపోతుంది. ఎందుకంటే మా కింది స్థాయిలో పని చేసుకుంటూ పోతున్నాం. మా రిపోర్ట్ అనేది సీసీలో టేపులో పోతుంది కాబట్టి ఆ రిపోర్ట్ వాళ్ళే చేస్తుంది అనేదిగా గవర్నమెంట్ నమ్ముతుంది. కానీ చేసేది ప్రతి ఒక్క పని మాత్రం కింది స్థాయిలో పనిచేసేది మీ వివోఏలం మాత్రమే చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించి మా ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మేము ఎంతో ఆశపడ్డాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వస్తే మనకి ఏదో చేస్తారని అనుకున్నాం. కానీ తెలంగాణ ఎంతో మందిని ఎంతో చేసింది, కానీ మమ్మల్ని మాత్రం గుర్తుపెట్టుకోవట్లేదు. 3,900 జీతంతో ఇప్పుడు మేము బతకాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. బ్యాంకు లింకులలో ఇంతకుముందు గ్రూపులలో లోన్స్ ఇప్పిస్తే ఎంతో కొంత ఇచ్చారు. ఈ 3,900 జీతం ఎప్పుడు పెంచిదో మీకు జీతాలు వస్తున్నాయి, కానీ వాళ్ళు కూడా మాకు రూపాయి కూడా ఇవ్వకుండా జరుగుతుంది. ఒక లోన్ ఇప్పించాలంటే ఒక 4-5 రోజులకు బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించి మాకు కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని, మాకు ఆరోగ్య భద్రత కల్పించాలని, 10 లక్షల బీమా చేయాలని, తర్వాత మాకు సెల్ఫ్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాలు గుర్తించి మమ్మల్ని కూడా సెల్ఫ్ ఉద్యోగులు గుర్తించాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏమిటంటే ప్రభుత్వం మేము కోరుకున్నది ఒకటే అండి, ఎవరో పేద ప్రజలకు ఎంతో కొంత ఏ సంఘానికి ఎంతో కొంత సేవ చేస్తుంది, ఎంతో కొంత కల్పిస్తుంది. కానీ మేము మీ వేళ మేము ద్రోహం చేసినాం. మాకంటూ ఎంతో కొంత మేము పని చేసి పైసలు అడుగుతున్నాం. పని చేయకుండా కూడా వికలాంగులకు అయితేంది, తర్వాత పింఛన్లకు వాళ్ళకు డబ్బులు ఇస్తారు, నెలకు 2,000 3,000 అట్లా పిచ్చగాళ్ళకి ఇచ్చారుగా మాకు కూడా ఇవ్వకుండా మేము పని చేయించుకుంటారు. మేము పని చేసి పైసలు అడుగుతున్నాం. ఈ గవర్నమెంట్ మేము ఏం ద్రోహం చేసినాం అది. ఈ గవర్నమెంట్ 2 దఫాలుగా వచ్చింది. ఇంకొకసారి మళ్ళీ రావాలంటే మా వివోలకు ఒక్కొక్కరికి మన రాష్ట్రంలో 18,000 మంది వివోలే ఉన్నాము. కనీసం మా భర్తలు మీ కుటుంబాలు చేసుకునే 36,000 మంది. మాకంటూ ఒక్కొక్క వివోఏకు 30-40 సంఘాలు ఉన్నారు. అట్లా మా చేతిలో ఒక 300 మంది దాకా మీ వివోఏలో మేము చెప్తేనేటట్టుగా గ్రామ స్థాయిలో మా సంఘాల సభ్యులు మా చేతిలో ఉన్నారు. కానీ గవర్నమెంట్ మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు? ఎందుకంటే ఎవరెవరినో గురించి కార్యకర్తలకు వాళ్ళని బాగు చేస్తారు, కానీ వివోలుగా పనిచేసే వీళ్ళు అసలైన నాయకులు, వీళ్ళతోనే మనకు బతుకుంటుంది. గవర్నమెంట్ గుర్తించి మమ్మల్ని కనీస వేతనం ఇవ్వాలని, మళ్ళీ వచ్చే గవర్నమెంట్లో కూడా మీ వాళ్ళకి భాగస్వామ్యం ఉండి వాళ్ళకు మేము ప్రోత్సహించి మళ్ళీ గవర్నమెంట్ మేము వచ్చేటట్టు చేయడానికి సహకరిస్తాం, మాకు ఉద్యోగం కల్పిస్తే. కాబట్టి కేసీఆర్ గారు సార్ మేము అడిగేది ఒకటే, మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి మా కనీస వేతనం ఇవ్వాలని మా డిమాండ్ చేస్తున్నాం. ఇలా డిమాండ్ కనుక వాళ్ళు కనుక ఇవ్వకపోతే మీ గవర్నమెంట్ని ఎలా గద్ద దింపాలో కూడా అది మా చేతిలో ఉంది. ఎందుకంటే ఎవరో చెప్పి ఎవరో పోతారు కార్యకర్తలు, కానీ మేము గ్రామ స్థాయిలో పనిచేసేవాళ్ళు. మేము ప్రతి గ్రామంలో మా దగ్గర ప్రతి ఒక్క డాటా ఉంది, ప్రతి ఒక్క సభ్యురాలు ఉంది, మాకు తెలుసు. కాబట్టి వాళ్ళని మీ మనసు మార్చి వాళ్ళని గెలిచే విధంగా చేస్తాం. ఓడించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి అది గుర్తు పెట్టుకొని మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని మనసారా కోరుకుంటున్నాం. బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసీఆర్ పాలనలో మత ఘర్షణలు, రౌడీయిజానికి తావులేదు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స్పష్టీకరణ. జగనన్న ఇందిరమ్మ లేఅవుట్లలో పుడికతీతకు నిధులివ్వండి. హౌసింగ్ సమీక్ష సమావేశంలో కైకలూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు వినతి. కార్మికుల మందులను కొల్లగొడుతున్న కార్మిక మంత్రి. యువగలం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆరోపణ. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై జీవో విడుదల చేయాలి. తెలంగాణ వీఆర్ఏ హక్కుల సాధన సమితి నేతల డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.